ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహం చాలా బలమైనది మరియు క్రూరమైనది. రోజూ ఒక జంతువును చంపి తినేది. జంతువులన్నీ భయంతో బతికేవి. ఆ సింహాన్ని ఎలాగైనా ఓడించాలని అనుకునేవి. కాని దానికి సరిపడా ధైర్యం ఏ జంతువుకు ఉండేది కాదు. ఒకరోజు జంతువులన్నీ కలిసి ఒక నక్కను కలిశాయి. నక్క మామా, నువ్వు చాలా తెలివైనవాడివి. ఈ సింహం వల్ల మాకు చాలా కష్టం వచ్చింది. ఏదైనా ఉపాయం చెప్పు అని వేడుకున్నాయి. నక్క ఆలోచించి, రేపు ఉదయం సింహాన్ని నేను కలుస్తాను. మీరందరూ దూరంగా దాక్కోండి అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం నక్క సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా, నేను మీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. మన అడవిలో మీకంటే బలమైన మరో సింహం వచ్చింది. అది మీ సింహాసనాన్ని కూడా లాక్కోవాలని చూస్తోంది అని అంది. అది విన్న సింహం కోపంతో, అది ఎక్కడ ఉంది? వెంటనే చూపించు అని గర్జించింది. నక్క సింహాన్ని ఒక పాత, లోతైన బావి దగ్గరికి తీసుకెళ్ళి, మహారాజా, అదిగో చూడు. ఆ బావిలో ఉంది. మీకోసమే ఎదురుచూస్తోంది అని చెప్పింది. సింహం బావిలోకి తొంగి చూసింది. నీళ్లలో దాని ప్రతిబింబం దానికి కనిపించింది. అది మరో సింహం అనుకుని కోపంతో బావిలోకి దూకింది. సింహం బయటకు రాలేక, నీళ్లలో మునిగి చనిపోయింది. జంతువులన్నీ బయటకు వచ్చి సంతోషంగా నక్కకు కృతజ్ఞతలు చెప్పాయి. ఆ రోజు నుండి అడవిలో జంతువులన్నీ సంతోషంగా జీవించాయి. నీతి: తెలివి అనేది బలం కంటే గొప్పది.